హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఏంటా ఎప్పుడు కార్లోనే వెళ్తాను, సడన్గా బైక్ మీద ఏంటి అనుకుంటారు. సో ఈ ఛానల్లో ఓన్లీ ఈవెంట్స్ అని అనుకున్నాను ఇంతకుముందు. సో ఈవెంట్స్ మాత్రమే చేద్దాము, సో మిగతావి కంటెంట్ ఎందుకు అని అనుకున్నా. అందరూ చాలామంది సజెస్ట్ చేశారు ఈవెంట్స్ ఒక్కటే కాదు వ్లాగింగ్ కూడా చెయ్యి అని. వ్లాగింగ్ అంటే లైక్ ట్రావెలింగ్, నేను ఎక్కడికైనా కంట్రీస్కి వెళ్ళినా, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినా, ఏదైనా స్టేట్స్కి వెళ్ళినా, లేక ట్రిప్స్కి వెళ్ళినా, సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. బట్ అది రేర్. సో ఇన్ కేస్ అన్ని వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అని అనుకున్నా. నెక్స్ట్ ఏంటంటే మన మోటో వ్లాగింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి తెగ చూసేవాడిని అన్నీ. ఎప్పటికైనా చెయ్యాలి. సో ఎలాగ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము కాబట్టి సో మోటో వ్లాగింగ్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ బైక్కి రిజిస్ట్రేషన్ అయింది మొన్నే, 15 days బ్యాక్. సో నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది. నెంబర్ ప్లేట్ అన్నీ తీసుకొని మనం రిటర్న్ అవ్వాలి. సో మోటో వ్లాగింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నా. మొన్నే మైక్, హెల్మెట్లో ఉన్న మైక్ కానీ, గోప్రో సెటప్ కానీ, దీనికి మొత్తం అంతా సెటప్ అంతా చేసి పెట్టాను. ఎలా వస్తుంది ఏంటి మరి నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ట్రై చేస్తున్నా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. మోటో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాం ఈ ఛానల్లో. నేను ఎక్కువ ఏ షిమ్లాకి, కాశ్మీర్కి అలాంటి వాటికి వెళ్ళను. ఓన్లీ హైదరాబాద్ దగ్గరలో స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి దగ్గరగా ఉన్న ప్లేసెస్ బైక్ మీద వెళ్ళడానికి ట్రై చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ బైక్ అయితే చాలా రీసెంట్గా పర్చేస్ చేసామన్నమాట డాడీ బర్త్డేకి. సో డాడీకి గిఫ్ట్గా నేను ఇంకా మా అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చాము. సో డాడీకి ఇష్టమైన బైక్ ఏంటి అంటే క్లాసిక్ 350, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్. సో మాకు ఆల్రెడీ ఇంకో బైక్ ఉంది, కావాసాకి నింజా 300. సో అది అండ్ ప్లస్ ఇది రెండు ఉంటాయి కదా బైక్స్ అని చెప్పి పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇది ఓన్లీ ఫర్ డాడీ అన్నమాట. సో మనం మోటో వ్లాగ్స్కి కూడా వాడుకోవచ్చు. సో అన్ని విధాలుగా పనికొస్తుంది. ఇదేంటి ఇట్లా ఆగింది ఇక్కడ. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు 511 kilometers తిరిగింది. సో ఎందుకు ఇంత లేట్ అయింది అంటే డాడీకి ఇష్టమైన రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, నాకు ఇదే కావాలి అని అన్నారు. సో దానికోసం మేము 45 days అయితే వెయిట్ చేసాము. 45 days వెయిట్ చేసిన తర్వాత 0 series వచ్చింది. సో మీకు నెంబర్ ప్లేట్ కూడా చూపిస్తాను. ఈ రిజిస్ట్రేషన్ వల్ల మాకు ఫైన్ కూడా పడింది, లేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. అరౌండ్ 200-300 వేశారు ఛార్జెస్. ఇదేంది లాగింది. ఈ లైన్లో ఎప్పుడు మీరు రెగ్యులర్గా అసలు మీరు ఎవరైనా ఇక్కడ ఉండుంటే, షాపూర్ నుంచి కొంపల్లికి వెళ్ళే రోడ్ అనమాట. ఈ లైన్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. ఆ లారీ ఒక్కటి వస్తే ఇక్కడ అన్నీ క్లియర్ అయిపోతాయి. బైక్స్ వెళ్ళే వాళ్ళు కొంచెం పక్కకు వస్తే బాగుండు కదా. మరి ఆయన మీదకి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు లేనప్పుడు సైడ్ నుంచి వెళ్తే ఓకే, దానికంటూ ఒక అర్థం ఉంది. వెహికల్స్ వస్తున్నా సరే దాటి మీదకి వెళ్ళిపోతున్నారు అందరూ. లాంగ్ రూట్లో వెళ్ళి ఏం సాధిస్తారో త్వరగా వెళ్ళి. ఈ రోడ్ ఎప్పుడు ఈ జంక్షన్ దగ్గర ఎప్పుడు బ్లాక్ ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్కే ఉంటుంది ఈ జంక్షన్ దగ్గర. ఏంటి నాయన మీ గొడవ తర్వాత ముందే ఎవడో ఒకటి వెళ్ళంటారా. అక్క 2 నిమిషాలు ఆగక్క, లైన్లోనరా. అక్క వచ్చేసావా? బాబు ఎట్టకేళ్ళకి బయటికి పడ్డాం. చాలాసేపు అయింది అక్కడ వెయిట్ చేసి. వామ్మో చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ. ఈ లైన్ ఇదంతా 1 way అనమాట. షాపూర్ నగర్ దగ్గర నుంచి ఇక్కడ సుచిత్ర సర్కిల్ వరకు
మొత్తం ఇదంతా వన్ వే రోడ్డే. సో ఈ రోడ్లో ఎవ్రీ టైం ఎప్పుడు 24/7 ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. సో మనమైతే వెళ్ళాల్సింది రాయల్ ఎన్ఫీల్డ్ బోయిన్పల్లి షోరూమ్కి. సో రాయల్ ఎన్ఫీల్డ్ బోయిన్పల్లి షోరూమ్ దగ్గర మనది వచ్చింది నంబర్ ప్లేటు, అది కలెక్ట్ చేసుకొని దీనికి ఫ్రేమింగ్ కూడా ఏదో అన్నారు, సంథింగ్ అరౌండ్ 300 అవుతుంది అన్నారు. సో అది కూడా చేయించేసుకుందాం. మైక్ అయితే పర్లేదు, నాకైతే ఇప్పుడే ఫోన్లో విన్నాను, పర్లేదు అనిపించింది. హోండా సివిక్ ఏదో స్పోర్ట్స్ కార్లా తయారు చేయించాడు. ఈ ఒక్క బ్రిడ్జ్ అవుతే చాలు, ఇక్కడ ఈ లైన్ అంతా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోద్ది. ఎప్పుడు ట్రాఫిక్. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. సో మనం అయితే వచ్చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు అసలు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏంట్రా అని అనుకున్నా. ఇక్కడ డెడ్ ఎండ్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందన్నారు. ఎక్కడా అని చూసుకున్నా, ఎత్తుక్కున్నా కొన్ని రోజులు. జస్ ఇదే నెంబర్ ప్లేట్ అండి. అదే లాస్ట్ అన్నారు. నెంబర్ ప్లేట్ నేను ఆ బ్లాక్ కలర్ ఫ్రేమ్ కూడా అడిగాను. 0112 అంతే. ఈ స్క్వేర్ వచ్చింది కదా. A few moments later. అది కూడా వేయండి ప్లేట్. TG08H012 నగర్ ప్లేట్ అయితే ఇలా ఉంటుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చేసాం. మన దానికి నెంబర్ ప్లేట్ వేస్తున్నారు. సో యా, మనం అనుకున్నాం ఫస్ట్ కలర్ అయితే ఇదే, ఫస్ట్ ఇదే కలర్ అనుకున్నాం. బట్ డాడీకి మాత్రం మ్యాట్ బ్లాక్గా కావాలన్నారు. సో మన బైక్ అయితే ఇదే. సో క్లాసిక్ 350లో కొత్త కలర్స్ వచ్చినాయి. సో ఇదే ఫుల్ మ్యాట్ బ్లాక్ అనమాట. మన దానికైతే ఇక్కడ పైన లైన్ వస్తుంది, ఇక్కడ లైన్ వస్తుంది, ప్లస్ ఇక్కడ రెడ్ ఉంటుంది. కానీ ఇది కంప్లీట్లీ బ్లాక్. సో ఇక్కడ హిమాలయన్ ఎక్కడ కనబడట్లా, అక్కడ ఉంది కానీ. బట్ ఇది కూడా కొత్త కలర్ క్లాసిక్ 350 బాగుంది. దాంట్లో పెట్టేసి ఇట్లా ఫిట్ చేసి ప్రీవిటేస్తాం. సేఫ్ అన్నట్టు. ఇది ఇంత పెయింట్ కదా, లేకపోతే వాడడం నిజంగా వెళ్ళిపోతుంది. కాంతేగా ఒకటనే ఉంది. ఎక్కువ ఏ బండ్లు సేల్ అవుతాయి? బ్లాక్లు, ఫ్లాష్లు, అంటే బండి పేర్లు క్లాసిక్ 350లా, హిమాలయన్లా, అంటర్లా. 350 క్లాసిక్ అంటర్ ఎక్కువ పోతుంది. ఎక్కువ నడిచింది అదే కదా. అదే ఏమిటంటే స్టాక్ 10 పోతే ఒకటి పోతుంది. హిమాలయన్ ఎక్కువ ఎవరిదో ఒకరికి వెళ్ళిద్ది. ఇప్పుడు తక్కువ అయిపోయింది. పాత అయినప్పుడు బాగా పోతుంది. అవును, కొత్త వచ్చినాయి రెండు ఫెయిల్ అయినాయా? సో నెంబర్ ప్లేట్ అయితే ఇదే 0112 TG08 0112.
ఇది మన నెంబర్ ప్లేట్. ఇది ఎందుకు అని అంటే ఇంటికి వెళ్ళాక మీకు వివరంగా చెప్తా ఎందుకు అంటే, ఎందుకంటే డాడీకి ఇష్టమైన నెంబరు. నెంబర్ ప్లేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంటికైతే వెళ్తున్నాం ఇంకా. లెట్స్ గో. అబ్బాబ్బాబ్బాబ్బా, అన్నీ ఒకటే బైక్లు. క్లాసిక్ 350 అన్నీ. లెట్స్ గో. సో గాజుల రామారం నుంచి ఇది బోయినపల్లి అనమాట. మా ఇంటి దగ్గరలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడే ఎందుకు తీసుకున్నామంటే కొంచెం డీలర్కి ఈ డీలర్కి చాలా రేట్ అనేది డిఫరెన్స్ ఉంది. బండి కొన్న కొత్తలో కూడా సేమ్ ఇదే ట్రాఫిక్. సో స్టార్టింగ్లో బండి అలవాటు లేకపోతే ఏ బండి కొన్నా కొత్తగా అలవాటు అవ్వాలంటే సంథింగ్ ఎలాగో లైక్ హెవీగా ఉన్నట్టు, లైక్ ఇది కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. సో అప్పుడు ఈ బైక్ బాగా నాకు ఎందుకో హెవీగా అనిపించింది. ఏంట్రా బాబు ఇంత హెవీగా ఉంది, ఈ ట్రాఫిక్లో ఎలా నడుపుతారు ఈ బండి అని అనుకున్నా. ఇప్పుడు చూస్తే చాలా సింపుల్గా నడిపేస్తున్నాం. స్టోరు ఇక్కడ కూడా చాలా పర్చేస్ చేసేవి ఉన్నాయి. బట్ ఒకరోజు వద్దాం. ఇంటికి వెళ్ళేలోపు వర్షం పడకుండా ఉంటే చాలు, సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అసలే రెయిన్ కోట్ మర్చిపోయా. ఇక్కడ ఇందులో ఎప్పుడు రెయిన్ కోట్ ఉంటుంది. ఈసారి ఎందుకు మర్చిపోయాను? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇందాడు కూడా ఇదే టైంకి మనం మూవ్ అయ్యాం. 3, 2, 1 గో. యా అమ్మయ్యా, ఇందాడు కూడా ఇక్కడే బొమ్మని వచ్చాం. ఇక్కడ 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 చూడాలి. ఇలా అడ్డంగా పెట్టేస్తారు. వాడిదే జాగా, వాడిదే, ఎవరిది కాదు. రోడ్డు వాడిదే. అందుకే వాడు రోడ్డు మీద పార్కింగ్ చేశాడు. రోడ్డు పక్కకు కూడా కాదు, రోడ్డు మీద. ఏదన్నా బుల్డోజర్ తెచ్చి గుద్దేయాలని ఇస్తారు అలాంటి ఇష్టం. మమ్మీ కొన్ని ఐటమ్స్ తీసుకొని రమ్మంది. హీరో ఏంటన్నా సంగతులు? అంతే. కెమెరా సో ఇంటికైతే వచ్చేసాం. సో దీని నెంబర్ ప్లేట్ అయితే అయిపోయింది కదా. సో ఇది మా కావాసాకి నింజా 300. ఇది మా అన్నయ్యది. సో నాకంటూ ఇంకా బైక్ లేదు. ఇది మా అన్నయ్యది, అది మా డాడీది. ఎవరు వాడినా నా బైక్ ఎందుకు వాడుతున్నావు, నా బైక్ ఎందుకు వాడుతున్నావు అంటారు. సో 2 బైక్స్ మనమే కోర్స్. సో దీని మీద కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. దీని మీద ఎక్కువ లాంగ్ వెళ్ళాం, చాలా కష్టం దీని మీద లాంగ్ వెళ్ళాలంటే. సో ఇదైతే బెటర్. సో ఎందుకు 0112 అని చెప్పి ఇందాడ అన్నా కదా, 0112 ఎందుకు అంటే, సో మీకు చూపిస్తాను ఆగండి. ఇది చాలా ఫ్యాన్సీ నెంబర్, దీనికి కూడా డబ్బులు పెట్టాలి. పెట్టి 2 నెంబర్స్కి తీసుకున్నాం. సో ఎందుకు అంటే
ఇది మా డాడీ కార్ అనమాట, అది నాది. ఈ కార్కి నెంబర్ ప్లేట్ చూడండి 0112, దీనికి 0112 అంటే దానికి 0112. సో నాకు సంబంధించిన వెహికల్స్ అన్నీ 0112 ఉండాలి అన్నారు. సరే అని చెప్పి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి ఎక్స్ట్రా మనీ అది పర్చేస్ మనీ పెట్టి తీసుకున్నాం. ఎందుకు 0112 అంటే మా డాడీ ఫోన్ నెంబర్, మమ్మీ ఫోన్ నెంబర్, అందరి ఫోన్ నెంబర్కి లాస్ట్ 012 అని వస్తుంది. సో అందుకే ఈ ఫ్యాన్సీ నెంబర్ కూడా బాగుంది, రైజింగ్ నెంబర్ అనమాట, బాగుంటుంది, ఇది తీసుకోవాలి అని అన్నారు. ఏదో ఇంకా వాళ్ళ కానియాలి, తప్పదు. అండ్ అందుకు 0112 అయితే వచ్చింది. సో మనం ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. సో చిన్ను లైట్ వేసుకోవాలా? నేను నీకు హెల్మెట్ మోటో వ్లాగింగ్ సెటప్ కూడా చూపిస్తానన్నా కదా. సో ఇదే అనమాట. నేను ఇది ఎంసీల్తో ఆల్రెడీ ఇంతకుముందే మౌంట్ చేసి పెట్టేశా. సో మౌంట్ కూడా హెల్మెట్ గోప్రో పెట్టుకోవడానికి మౌంట్ పెట్టేసి ఇంతకుముందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లోపలంతా వైరింగ్ ఉంది. సో ఇదంతా మైక్ సెటప్. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మీరు లోపల మీకు వైర్స్ అన్నీ కనబడతాయి. ఆ ప్యాడింగ్ అయితే లైట్గా తీస్తే మీకు కనబడుతుంది. బట్ ఎస్, అది మోటో వ్లాగింగ్ దీనికైతే నేను ప్రస్తుతానికి మైక్ అండ్ గోప్రో చాలు. ఇంకా మనం దీనికి అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో అవి కూడా మీకు యాడ్ చేసినప్పుడు నేను ఇన్ కేస్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో మోటో వ్లాగింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేసి మీకు మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.